హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళందరం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఒక గుడ్ న్యూస్ వల్ల. ఆ గుడ్ న్యూస్ ఏంటో కాసేపట్లో మళ్ళీ మీకే తెలుస్తుంది. దానికి ఒక చిన్న ఫంక్షన్ అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నాం. అదేమిటంటే ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో శ్రీమంతం సెలబ్రేషన్. ఓకే, అదనమాట మ్యాటర్. అందుకని 9th మంత్లో సీమంతం చేయాలని ఫిక్స్ అయ్యాం. సీమంతం ఆ ఫంక్షన్లు చేయాలంటే మినిమం పనులు ఉంటాయి అన్నమాట. నాయన ఎందుకులే అలాంటి పనులు ఉన్నాయి. ఫస్ట్ బెల్లంతోనే స్టార్ట్ చేసాం. కొట్టి 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 చేతులు అరుగుతున్నాయి తప్ప బెల్లం మాత్రం ఎరగట్లేదు అనమాట. అప్పుడు అర్థమైంది, కీబోర్డ్లో కీస్ కొట్టడం కంటే బెల్లం కొట్టడం చాలా కష్టం అని. మా మమ్మీ మా పిన్ని అలా బెల్లాన్ని కొట్టి 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 స్మాల్ స్మాల్ పీసెస్ లాగా చేశారనమాట. అసలు ఇంతకీ బెల్లం ఎందుకు అనుకుంటున్నారా? చలివిడి చేయాలంటే. ఆ చలివిడి చేసేటప్పటికి మా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయేమో కాకపోతే ఎలాగోలో బయటపడ్డాను అనమాట. ఆ బెల్లం తీసుకొచ్చి కరిగిస్తే ఒక హాఫ్ అన్ అవరు జ్యూస్ లాగా తయారైందనమాట. జ్యూస్ తాగొచ్చేమో అనుకున్నా, తాగితే పోతామని అర్థమైంది. అందుకే ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం ఎందుకులే అని కామ్గా ఉండిపోయాను. చలివిడి అనేది రౌండ్గా బాల్స్ టైప్ చేయాలంట. జ్యూస్లా ఉండేదాన్ని సాలిడ్ టైప్ చేయాలంట. దానికోసం ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేశారంటే అన్ని ఇంగ్రీడియంట్స్ వేశారు. వేస్తూనే ఉన్నారు, తిప్పుతూనే ఉన్నారు. పాపం మా తమ్ముడు బాహుబలిలా ఉండేవాళ్ళు. ఇప్పుడు కిచెన్ బాహుబలి అయ్యాడు పాపం. అలా తిప్పి 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 మా తమ్ముడు ఇంక అలసిపోయాడు. తర్వాత ఇంక నేను తీసుకున్నాను అనమాట ఆ టర్న్. నేను తీసుకున్న తర్వాత చేస్తా ఉంటే చేతుల నొప్పులు. ఎందుకులే చెప్పడం ఆ బాధ. తర్వాత అర్థమైంది, అనవసరంగా అందరూ జిమ్కి పోయి డంబుల్స్ లిఫ్ట్ చేస్తూ వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ 6 ప్యాక్ తెచ్చుకుంటున్నారు. ఒక 4 రోజులు వంటింట్లో పనిచేస్తే 6 ప్యాక్ వచ్చేస్తుందని అర్థమైంది. దాని తర్వాత తిప్పుతూ ఉంటే తిరుగుతూనే ఉంది. టైట్ అవ్వడానికి ఏమో ఒక హాఫ్ అన్ అవర్ పట్టుంటుందేమో. అలా ఉన్న ఎనర్జీ మొత్తం పోయిందనమాట. పక్క నుంచి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే పక్కన సాంగ్స్. ఎన్ని సాంగ్స్ పెట్టినా అది తిరగడంలోనే సగం పని అయిపోయింది. దీనికే పెద్ద కష్టం. ఎందుకులే చెప్పడం అవన్నీ. ఇంకా ఎలాగోలా తిప్పి 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 లాస్ట్కి ఫినిష్ చేసేస్తాం. అలా ఎలాగోలా ఫినిష్ చేసేసాం అనమాట దాన్ని. ఇంక ఇది ముందే లేడీస్ ఫంక్షన్ అంటే తెలిసిందే. కోన్లు, మేకప్ కిట్లు, దానికే సగం టైం అయిపోతుంది. ఇంకా షాప్కి వెళ్ళి ఈ కోన్ తీసుకోవడానికి 2 సార్లు తిరగాల్సి వచ్చింది. మా ఎక్స్పీరియన్స్. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయంట. మాకు అప్పుడే తెలిసి అమ్మాయిల ఐటమ్స్ కంటే అబ్బాయిల ఐటమ్స్ చాలా ఫాస్ట్గా తెచ్చుకోవచ్చని, ఎక్కడైనా ఈజీగా దొరుకుతాయని అప్పుడే అర్థమైంది. ఈ కోన్ కోసం 4-5 షాప్స్ తిరగాల్సి వచ్చింది అనమాట. లాస్ట్కి ఎలాగోలో దొరికింది. అమ్మ, కోన్ కోసమే ఇంత టైం పెడితే ఇంక వేరే వస్తువులకి ఎంత టైం పడుతుందో ఇంకా నా ఊహలకి అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయి. కరెక్ట్ టైంకి ఒక మేమ్ గుర్తొచ్చింది అనమాట. నీకుందా అరే నీకుంది అని ఒక మేమ్ వస్తుంది కదా, అప్పుడు అనిపించింది. కాకపోతే మాకు ఒక చిన్న ఫెసిలిటీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ ఆర్టిస్టులు, కళాకారులు అందరూ ఇక్కడే ఉంటారు. ఎలాగోలో మా మదర్ దగ్గర అలా కోన్ పెట్టిస్తే తను పెడుతూనే ఉంది ఒక 3 hours వరకు. సర్లీ ఎలాగోలో ఫినిష్ చేస్తారని గబానా అనుకుంటే అలా కూడా లేదనమాట. దానికే సగం టైం అయిపోయింది. ఒక రోజు పట్టు ఉంటుందేమో నాకు తెలిసి. ఇదేందో వెరైటీగా ఉంది. కోన్ పెట్టడానికేమో ఒక 3 hours 4 hours పెడితే పండడానికేమో మహా అయితే 1 hour కూడా సరిపోలేదు. అదేందో ఆటోమేటిక్గా అదే రిమూవ్ అయిపోతా ఉంది. కొత్త టెక్నాలజీలు వచ్చేసి ఇందులో కూడా ఇన్ని ఉన్నాయా అనిపించింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో డెకరేషన్ చేయాలి. ఏం చేయాలని ఆలోచిస్తుంటే డెకరేషన్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. కానీ మా అక్కకి బేబీ ఎత్తుకున్నట్టు ఒక ఫోటో కావాలి అని షాపులు మొత్తం తిరిగితే ఎక్కడా దొరకలా. ముందే చెప్పాను కదా మా ఇంట్లోనే కళాకారులు చాలామంది ఉన్నారని. మాకు కావాల్సింది దొరకపోయేసరికి ఇంకా మేమే ప్రిపేర్ చేసుకుందాంలే అని బుక్ స్టాల్కి వెళ్ళి కార్డ్బోర్డ్ షీట్స్, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ తెచ్చుకున్నాం అనమాట. ఇంకా మన ఆర్టిస్ట్ స్టార్ట్ చేసింది. నేను ఇంకా ఊపిరి సినిమాలో కార్తీక్ లాగా గీస్తారేమో అనుకున్నా, కానీ బాగానే గీసారబ్బా. స్కెచ్ మాత్రం చాలా బాగా వచ్చింది, అనుకున్నట్టే వచ్చింది. ఇలాగ పక్క నుంచి కామెడీలు, సెటైర్లు, ఆయిల్. మా అక్కకి సేవలు చేయడమే సరిపోయింది. ఊరందరూ ఏ ఊరు వచ్చినా సరే ఫస్ట్ మా అక్కకి సేవలు చేస్తున్నట్టు ఉంది ప్రతి దగ్గర. వాళ్ళందరూ ఏదో ఒకటి పని చేస్తున్నారు కదరా, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు అనుకో, నేను ఏం చేయట్లే, జస్ట్ వీడియోలు తీసుకొని
నేనే మొత్తం చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తా ఉన్నాను అనమాట. అలా ఉంటుంది మనతోటి ముచ్చట. ఇంకా మొత్తం తనే స్కెచ్ గీసి అంతా బ్లేడ్తో కటింగ్ కూడా చేసింది. డాక్టర్లు ఆపరేషన్ చేస్తారు కదా, అలా చేయాల్సి వచ్చిందనమాట దీన్ని బయటికి తీయడానికి. నాకు తెలిసి ఆపరేషనే చాలా ఈజీగా ఉంటుందేమో దీన్ని బయటికి తీయడం కంటే. ఈ స్కెచ్ని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏవి పోకుండా అవుట్లైన్స్ తీయడం చాలా కష్టం అబ్బా. కానీ ఎంత ట్రై చేసినా ఎక్కడో ఒకటి కొంచెం పోతుందని భయంతోనే ఏదో కొంచెం తీయాల్సి వచ్చిందనమాట. కానీ పక్కన నా ఎంకరేజ్మెంట్ వల్ల ఎలాగోలో మొత్తం తీసేసాం కదా అనుకుంటే దాన్ని ఎలాగైనా సేవ్ చేయాలి. ఎక్కడైనా కట్టింగ్ అయిపోతుందా అని మళ్ళీ కట్ చేసి క్లీన్గా అప్పుడు తీయడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈసారి నీట్గా క్లియర్గా బయటకు వచ్చేసాం. స్టమక్లోంచి బేబీని ఆపరేషన్ చేసి ఎలా తీస్తారో నేను ఈ బోర్డులో నుంచి ఆ ఫ్రేమ్ వర్క్ తీయడానికి అంత టైం పట్టిందనమాట. అప్పుడు అనిపించింది ఎంబీబీఎస్ తీసుకోకుండా చాలా ప్రశాంతంగా మంచి పని చేసావురా బాబు నువ్వు అని. స్కెచ్లు, కట్టింగ్లు, రిమూవింగ్, షేపులు ఇవన్నీ నాయన ఎంత కష్టం, ఆర్టిస్టులు ఎట్లా చేస్తున్నారు రా బాబు అనిపించింది. దీనికంటే ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీయడమే చాలా బెటర్. డాక్టర్ అయినా బాగుండేది అనిపించింది కొన్నిసార్లు అయితే. కానీ డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంత బాగా వచ్చింది. క్రెడిట్ మాత్రం మొత్తం తనకే ఇవ్వచ్చు, తనే మొత్తం డ్రా చేసింది కాబట్టి. ఇంట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఏమైనా ఉంటే చెప్పండి, మా ఇంట్లో ఉన్న ఆర్టిస్టులు అందరినీ మీ ఇంటి దగ్గర పంపిస్తాను. ఫ్రీగా కాదేమో, ఖచ్చితంగా మనీ ఇవ్వాల్సింది. ఇంకా ఎలాగోలో ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని దాని డిజైన్ మొత్తం బయటికి తీసామన్నమాట. ఈ గ్యాప్లో మా నాన్న వచ్చి మీ వదినకి మీ అత్తకేనా కోను అని మా మరదలను అడిగితే ఇంకా తనకు కూడా పెట్టడం స్టార్ట్ చేస్తుంది. కోన్ అంటే ఏం లేదు, జస్ట్ పేరు వరకు రాసామన్నమాట మా నాన్నకైతే. మనం ఇప్పటివరకు కట్ చేసింది మాత్రం జస్ట్ పేపరే కాబట్టి అది ఎలాగో కట్టన్ మీద నిలవదు, షేక్ అవుతూ ఉంటుంది. ఎలా పెట్టాలో తెలియక కార్డ్బోర్డ్ ఒకటి కొనుక్కొని వచ్చి దాని మీద అతికిద్దామని అనుకుంటూ ఉన్నాం. మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి ఆర్టిస్టే. మేము ఎప్పుడైనా ఏదైనా చేయాలన్నా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను లేకపోతే క్రియేటివిటీలు స్కూల్ అవన్నీ జరిగాయి కదా, అవన్నీ చేసింది కూడా మా నాన్నే మా కోసం అన్నీ. నేనైతే అంత పెద్ద ఆర్టిస్ట్ని కాదు, అంత పెద్ద టాలెంటెడ్ పర్సన్ కాదు. మనకంతా అవన్నీ అస్సలు తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు కూడా డిజైన్ అంతా గీసేసింది కాబట్టి నేను వెళ్ళి అలా లైట్ కట్ చేసి అలా రిమూవ్ చేశాను అనమాట. ఏదో కొంచెం పర్లేదు, టాలెంట్ ఉంది. లోపల ఎలాగోలా కార్డ్బోర్డ్ షీట్ని నీట్గా కట్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ అటాచ్ చేయడమే. అటాచ్ చేయాలంటే పిన్లు వేద్దాం అనుకున్నాం. పిన్లు మళ్ళీ చినిగిపోతుందేమో అనుకొని అతికిద్దామని ఫెవికాల్ తీసుకొని వచ్చాం. అలా ఫెవికాల్తో ఎలాంటి ఐటెం అయినా సరే ఫస్ట్ ఎక్కడైనా మన పేరు రాసేయాలన్నమాట. మన పేరు రాయకుండా అసలు ఏ ఐటెము జరగదు. అందుకని దీని మీద కూడా ఏదో పెద్ద పనులు చేయాలి కదా అని అలా సైన్ చేసి ట్రై చేస్తాం కాసేపు సరదాగా. కానీ కార్డ్బోర్డ్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఉండిందబ్బా. రెడ్ కలర్ మంచిగానే సెలెక్ట్ చేసుకున్నాం. ఇది వచ్చి డిజైనర్ పేరు అనమాట. మీకు ఎవరికైనా డిజైనింగ్కి అట్లాంటివి ఏమైనా కావాలంటే ఒక మెసేజ్, ఒక ఫోన్ చేయండి అంతే. మొత్తం దగ్గరుండి చూసుకొని డెకరేషన్ ఐటమ్స్ కూడా మేమే మాట్లాడుకొని అన్నీ చేసి పెడతాం మీకు. అలా 2 పార్ట్స్ అయితే క్రియేట్ అయిపోయాయి. నెక్స్ట్ అతికియడం ఒకటే లేట్. ఎలాగోలా లైట్గా అంటించాం. మళ్ళీ ఊరికే రెడ్గా అయిపోతుంది అనమాట అంటించిన తర్వాత కూడా. మళ్ళీ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే అటుపక్క ఇటుపక్క దాన్ని రిమూవ్ చేసేసాం. అప్పుడు ఇంకా డిజైన్ నీట్గా వస్తుంది కదా అని. మేము అనుకున్న దానికంటే ఇంకా చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా సీమంతం అంటే తాంబూలాలు అవన్నీ ఇవ్వాలి కాబట్టి స్టార్టింగ్లో మనం సెలవిడని తిప్పి అలిసిపోయాం కదా, అవన్నమాట. దాని లాస్ట్గా మా అత్త ఆ పిన్ని కలిసి బాల్ షేప్స్లో కట్ చేసి ఇంకొకటి ప్యాక్ చేయడం స్టార్ట్ చేసాం. ఐటమ్స్ అన్నీ రెడీ చేయడమే సగం టైం అయిపోతాయి. మళ్ళీ ఆ ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేయాలన్నమాట. సీమంతం అంటే ఖచ్చితంగా తాంబూలం అనేది ఇవ్వాలి, అదే మెయిన్ కాబట్టి దాంట్లో థింగ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకునేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 100+ వేయాల్సి వచ్చింది. అంతమంది బంధువులు ఉన్నారన్నమాట. బంధువుల వరకు పిలిస్తేనే అంత పట్టింది. ఊరంతా పిలిచుంటే ఇంకేం లేదు. మా ఫ్యామిలీ కొంచెం చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 100+ మెంబర్స్ మా రిలేటివ్సే ఉంటారనమాట. ఆల్మోస్ట్ 100+ కాబట్టి ఈ ప్యాకింగ్ అంతా ఒక్కరి వల్ల అయితే అస్సలు అవ్వదు. అందుకని ఇంకా అందరూ కూర్చున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ వేస్తూ ఉంటే అలా కంప్లీట్ చేస్తాం. ఆల్మోస్ట్ 2 hours పట్టింది. నేనైతే ఏం చేయలేదు, నేను మాత్రం ప్రతి దానికి వెళ్ళి వీడియోలు తీసుకొచ్చాను అనమాట. షో బ్యాచ్, హడావిడి బ్యాచ్ అంటారు కదా, మనం అలా అనమాట. అందరికి డైరెక్షన్లు ఇవ్వడమే, మనం అయితే అసలు ఏమీ చేయడం. ఫస్ట్ క్లాత్, అందులో తమలపాకులు, ఒక్క పొడి, అట్టిపళ్ళు,
స్వీట్, చలివిడి, పసుపు కుంకుమ, ఓయమ్మ ఏంది ఇన్ని ఐటమ్స్ వేయాలా, ఫంక్షన్కి ఇంత చెయ్యాలా అని పాప అందరు కష్టపడ్డారు. నేను మాత్రం చూస్తూ ఉన్నా. అందరూ చేసేసి ఇంక అలసిపోయేసరికి మా తమ్ముళ్ళు కూడా ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా అని వాళ్ళకు కూడా ఇచ్చామన్నమాట. అంతమందిని పిలిచినప్పుడు మర్యాదలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి అడ్జస్ట్ అయ్యి ఎలాగోలా చేసేసాం మొత్తం. కానీ అంతా బాగానే వచ్చిందనే అనుకుంటున్నాం ఇప్పటివరకు. ఇంకా అలా ప్యాకింగ్ మొత్తం కంప్లీట్ చేసేసాం అనమాట. ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డెకరేషన్ ఒక్కటే మిగిలింది. అందుకని ఇంకా షామియానా వాళ్ళకి చైర్స్ డెకరేషన్ వాళ్ళందరికీ ఫోన్ చేస్తే అప్పటికప్పుడే వచ్చారు. కాబట్టి ఈసారి కొంచెం లేట్ అయింది. ఎలాగోలా షామియానా వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం స్టార్ట్ చేశారనమాట ఇంకా పనులు చేయడం. 100+ మెంబర్స్ వస్తున్నారు. అంతమంది వస్తున్నారంటే ఇంకా ప్లేస్ వెతుక్కోవాలి. ఎక్కడ వెతకాలి అని అన్ని ఇల్లు తిరిగేసాం అనమాట. ఇంకెందుకులే అని మన ఇంటి పైనే ఇంకా అరేంజ్ చేస్తాం. షామియానా కూడా మామూలుగా కొత్తగా రెడ్ కలర్ది వేస్తారు, కానీ ఇప్పుడు కొత్తగా కలర్ఫుల్గా వస్తున్నట్టున్నాయి. డిజైన్ అంతా కూడా చాలా బాగుండింది. పెళ్ళిళ్ళకి కొత్తగా ఫంక్షన్లు చేసినట్టు అనిపించింది. ఆ షామియానా రేట్స్ అవన్నీ చూస్తూ ఉంటే మనం కూడా ఈ బిజినెస్లు పెట్టుకోవడం బెటర్ అనిపిస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే. ఈ రేట్లు అదేంటో కాదు, కానీ నేను ఏది చూస్తే ఆ బిజినెస్ పెట్టేయాలనుకుంటాను అనమాట. ఊహలే కదా, డ్రీమ్సే కదా అని ఎన్ని బిజినెస్లు కావాలంటే అన్ని బిజినెస్లు చేయొచ్చు. బడ్జెట్ కూడా మన చేతుల్లో ఉంటుంది, డ్రీమే కాబట్టి. అన్నీ అనుకోవడమే కానీ అస్సలు ఒక్కటి చేసేది ఉండదు అనమాట. నాకు తెలిసి నాలాగే మీరు కూడా చాలాసార్లు అనుకుంటారు అనుకుంటున్నా ఈ మాట. జాబ్ చేయడం ఎందుకు, బిజినెస్ పెట్టుకుంటే చాలా బెటర్ కదా అని. ఇంకా అలా షామియానా అవంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత డెకరేషన్ వాళ్ళు వచ్చారనమాట. ఇప్పుడు నెక్స్ట్ డెకరేషన్ క్లాత్ కట్టి దానికి మళ్ళీ పూలు పెట్టి అవన్నీ చేయాలి కాబట్టి అది చేయడానికే టైం పట్టింది కొంచెం. నేను ఏదో కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని మా ఇంట్లో బొమ్మలు ఉంటే దాన్ని ఎలా అయినా నిలబెట్టాలని ట్రై చేసాం. కానీ మా వల్ల కాల, ఎంత ట్రై చేసినా కూడా అవి ఎంత స్టిక్కర్ వేసినా కింద పడిపోవడమే కానీ కలిసి ఉండేటట్టే లేవు. బొమ్మల్ని ఎలాగోలా నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదన్నమాట. అదేంటో నా చేతితో ఇప్పటికీ ఎన్ని జంటలు కలుపుకుంటాను, కానీ ఈ జంటను కలపడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. నా పేరు చెప్పుకొని ఇప్పటికీ ఎంతమంది హ్యాపీగా బతుకుతున్నారు. కానీ ఈ బొమ్మలు కలపడానికి కొంచెం టైం పట్టింది. ఎలాగోలా డబల్ టేప్ తీసుకొని ఎలాగోలా నిలబెట్టాను అనమాట. లాస్ట్కి ఒలింపిక్ జ్యోతిని గోల్డ్ మెడల్ సంపాదించినట్టు ఈ రెండు నిలబెట్టిన తర్వాత అంత పెద్ద ఫీల్ వచ్చిందన్నమాట. కానీ బొమ్మల్ని నిలబెట్టడం కంటే మనుషులను కలపడమే చాలా ఈజీ అని తర్వాత అర్థమైందన్నమాట. మీరు ఇప్పటికీ ఎంతమంది ప్రేమ జంటలు కలిపారో కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఎవరి పెళ్ళి జరగాలని కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.